हमारे खून से सनी इस धरती से हमारे निशान मिटने से पहले ही तुम्हारे अधिकार और शासन का नाश हो जाएगा। ये मेरा श्राप है तुम्हें। మీనా, హైదరాబాద్ పరిస్థితి ఏంటి? సార్ మీ ఆరోగ్యం. మీనా, నా గురించి ఆలోచించకండి, నేను బాగానే ఉన్నాను. మున్షీజీతో మాట్లాడారా? చాలాసార్లు మాట్లాడారు సార్, చాలా విషయాలు చెప్పారు. బీదర్ జిల్లా గోటాలో జరిగిన సంఘటన ప్రతి క్షణం కళ్లల్లో మెదులుతూ కలవర పెడుతోంది మీనన్. ఎప్పుడో 1928లో జరిగిన మత ఘర్షణ నాట ఇప్పటికీ మనసులో పెట్టుకుని పగతో రగిలిపోతున్నారు ఆ రాక్షస రజాకారులు. ఒక్కసారిగా 2000 మంది గోటా గ్రామం మీద పడి చెలరేగిపోయారు. అడ్డు వచ్చిన వాళ్లు ఆడ మగ చిన్న పెద్ద అని తేడా చూడకుండా నరికి కాల్చి చంపి నరమేధాన్ని సృష్టించారు. నిండు గర్భిణిని కాళ్లతో రాక్షసంగా తంతే అక్కడికక్కడే ప్రసవించి నవరంధ్రాల్లోంచి రక్తం కారి చచ్చిపోయి రక్తం కారి చచ్చిపోయి నేను స్వయంగా ఊరి నివేదికల కోసం వెళ్తే అడుగడుగున శవాల కుప్పలు, మాంసం ముద్దలు జంతువులకు మనుషులకు తేడా లేకుండా పడిపోయి కుళ్లిపోయి ఊరంతా దుర్వాసనతో నిండిపోయింది. 200 మంది హిందువుల ప్రాణాలతో పాటు 70 లక్షల ఆస్తి నష్టం జరిగింది. అట్రాసిటీస్ మీనన్. ఈ వార్తలేవి అక్కడి పత్రికల్లో రాలేదా? సార్ అక్కడ పత్రిక